మీ వ్యూహం ఏంది? కాంగ్రెస్‌ని పడగొట్టాలనా? లేకపోతే మీరు అధికారంలోకి రావాలనా మీ ఉద్దేశ్యం ఏంది? అయితే ఇందులో నిన్నటి సభ నభూతో భవిష్యత్తు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి లేదు ఏ ప్రధానమంత్రికి రానంత మంది నిన్న వచ్చారు, చూశారు కదండి. చెప్పినాక ఇందాక 4 కోట్ల తెలంగాణ ప్రజలలో దాదాపు ఎంత లేదైనా 25 లక్షలకు తగ్గకుండా నిన్న జనాలు వచ్చారు. అవును సార్. ఇంత మీడియా డెవలప్ అయిన తర్వాత ఏ టీవీలో ప్రసంగిస్తే ఇంటికాడ కూర్చొని జనాలందరూ ఎందుకు ఇట్లా పోగవుతారు అనేది ఇంకో సమస్య. నాకు ఇంకో డౌట్ కామన్గా ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెట్టి ఇంత జనాల్ని మొబైలైజ్ చేయాల్సిన అవసరం ఈ రోజుల్లో కూడా అవసరమా? సార్ మేము ఒక్క బండి పంపలే, మీకు తెలుసా? ఒక్క బండి పంపలే. వాడని టైం ఎందుకు వేస్ట్ చేస్తారంటారు? టీవీలో చెప్పొచ్చు కదా సార్. సార్ నేను కాంగ్రెస్ చెప్తాను, బీజేపీ చెప్తాను, అందరు చెప్తున్నా. అవును సార్. అభివృద్ధి చెందుతున్న దేశం ఏమన్నది ఇంకా అభివృద్ధి చెందలేదు ఇప్పటికి కూడా. అమెరికా లాంటి దేశాల్లో ఊకే ఇంతమంది జనాలు ఏదో టౌన్ హాల్ అని చిన్న ఆ ఏరియాకి సంబంధించి ఆ ఎమ్మెల్యేనో అవుదాం అనుకున్నాడో ఓ జెడ్పీడీసో ఇట్లాంటి వాళ్ళు ఎవరో పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకు ఇంతమంది జనాల్ని మొబైలైజ్ చేస్తున్నా? టీవీలో చెప్తున్నారా? అయితే దాంట్లో టీసీకి మేము విన్నవించుకున్నాం, అయ్యా మా పార్టీ కార్యకర్తలు వస్తారు, మాకు ఇన్ని బస్సులు అండి మేము ఇచ్చినాం. దానికి పార్టీ తరపున ప్రజలు ఇచ్చిన డబ్బు అండి ఇవి. ఎవరికి మా పార్టీకి డొనేషన్స్ ప్రకారంగా ప్రజలు ఇచ్చిన డబ్బును అందులో నుండి ఖర్చు పెట్టి ఆర్టీసీకి ఇచ్చినాం. ఇచ్చారు. ఇక తక్కినవన్నీ ప్రజలు సొంత వాహనాలల్లో మోటార్ సైకిల్ మీరు ఓట్లు కార్ల మీద ఏ రాజకీయ నాయకుడు అన్నా కానీ ఓట్లు కొనాలన్నా ఇట్లాంటి మీటింగ్లు పెట్టాలన్నా ప్రజల డబ్బే ఉంటుంది. ఇంకెవరు ఉంటుంది సార్? ప్రజలే ఉంటుంది. ప్రజలే కదా, ప్రజల కోసమే చేస్తున్నారు కదా. అదే సార్, నేను ప్రజాధనమే. ఎక్కడ కూడా పార్టీల డబ్బులు ఎక్కడేయండి? ప్రజలు ఇచ్చిన డబ్బే కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బు ఎక్కడ? ప్రజలు ఇచ్చిన డబ్బే కదా. ప్రతి పార్టీ కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్, బీజేపీ ఫాలోవర్స్ ఉంటారు, డబ్బులు ఇస్తారు, ఖర్చు పెడతారు, మీటింగ్ పెడతారు, జనాల్ని మెస్మరైజ్ చేస్తారు, అన్ని ఫ్రీ బీస్ ఇస్తామంటారు, ఇదే పని చేస్తారు. అన్ని పార్టీల మీద నిన్న జరిగిన సభ నభూతో భవిష్యత్తు. అదే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి సభ పెడితే రానటువంటి జనాలు 25 కిలోమీటర్లని ఎటు చూసిన 25 కిలోమీటర్ల జామ్.